నేటి దినము మనం ఉపవాస ప్రార్థన నిమిత్తమే చేరుచున్నాం కనుక మనము ఒకటి గమనించాలి. మనం చదువుకున్న పాఠ్య భాగం ఏంటి? ఎస్తేరు. ఏం జరిగింది ఇక్కడ? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం జరిగింది? మనం చదువుకున్న పాఠ్య భాగం ఇప్పుడు విన్నాం కదా. ఎవరున్నారు ఉపవాసము? ఎస్తేరు ఉంది. ఎస్తేరు ఉపవాసం ఉంది. ఎందుకు ఉంది? ఏం జరిగింది? అవన్నీ ముందు తెలుసుకోక ముందర మనం ఎస్తేరు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్తేరు గ్రంథంలోనే 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. చాలండి. ఇక్కడ మనము ఎస్తేరు యొక్క గుణ లక్షణాలు చూస్తున్నాం. ఎస్తేరుకి ఎవరు లేరు? తల్లి తండ్రి లేరు. ఎస్తేరుకు ఎవరు లేరు? తల్లి తండ్రి లేరు. తల్లి తండ్రి లేని అనాథ అనొచ్చు. మనమైతే అనాథ అని పిలుస్తాం కదా. ఆమె పేరు మొట్టమొదటిగా ఆమె పేరేంటి? హదస్సా. హదస్సా అంటే ముళ్ళ చెట్టు లేకుంటే గొంజి చెట్టు అని అంటారు. దానికి అన్ని ముళ్ళు ఉంటాయి అన్నమాట. అటువంటి అర్థం గల పేరు ఆమెకి. ఏం పేరు? హదస్సా. హదస్సా అను పేరు కానీ ఆమెకు ఎస్తేరు అను పేరు చేర్చబడింది. హదస్సా అను ఎస్తేరు. ఎస్తేరు అంటే తెలుసా మీకు ఎవరికైనా? ఎస్తేరు అంటే నక్షత్రము. నక్షత్రము ఒక స్త్రీ, ఒక కన్యక, అనాథ గల కన్యక, అంటే తల్లి తండ్రి లేని కన్యక. తనకు హదస్సా అనే పేరు ఉంది కానీ అటువంటి పేరును తీసివేసి తనకు ఎస్తేరు అంటే నక్షత్రము. నక్షత్రం అంటే ప్రకాశించినది. అర్థం ఏంటి? నక్షత్రం అంటే ప్రకాశించినది అని పేరు ఆమెకు ఉంచబడి ఉన్నది. ఆమెకు తల్లి తండ్రి లేరు కాబట్టి ఆమెను ఎవరు పెంచుతున్నారు? తన పినతండ్రి అయిన మొర్దెకై పెంచుతున్నాడు. ఎవరు పెంచుతున్నారు? పినతండ్రి అయిన మొర్దెకై పెంచుతున్నాడు. ఆమె ఎటువంటిది? ఆమె అందమైన రూపమును, 7వ వచనము 4వ లైన్లో, ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఏముందంటే ఆమెకి అందమైన రూపము, సుందర ముఖము కలదై ఉండెను. చూడండి, అందమైన రూపము. పుట్టుకత వచ్చేది అందము. సౌందర్యం అనేది తర్వాత వస్తుంది. పుట్టుకతోనే వచ్చేది అందము, తర్వాత సౌందర్యం వస్తుంది. మరి ఈమె అందంగా ఉంది, సుందరంగా కూడా ఉంది. చూడండి ఎంత మంచి మాట. ఆమె రూపము ఎట్లా ఉందంట? సుందర ముఖము గలదై ఉండెను. మనము స్త్రీలం కదా, స్త్రీలకు అందరికీ పుట్టుకతోనే అందంగా పుట్టింటారు. దేవుడు అట్లా చేస్తాడు. స్త్రీలను ఏం చేసినాడు? అందంగా తయారు చేసినాడు. అందవికారంగా దేవుడు చేయలేదు. పురుషుల కంటే కూడా స్త్రీలను చాలా అందంగా తయారు చేసింటాడు. ఎందుకు 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 చెప్పాలి? ఇప్పుడు స్త్రీలమైన మనం ఆన్సర్ చేయాలి. ఎందుకు దేవుడు అందంగా స్త్రీలను తయారు చేశాడు? ఎవరు చెప్తారు? సౌందర్యం అనేది బాహ్య ప్రపంచానికి సంబంధించినది. అందం అనేది పుట్టుకతోనే వచ్చినది, తల్లి గర్భం నుండే వచ్చినది. మనము ఒకసారి సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము చివరి అధ్యాయం, సామెతలు 31వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసకరము. మరి అందం పుట్టుకతోనే వచ్చింది కదా, మళ్ళీ అందం మోసకరం ఏంటి? తర్వాత సౌందర్యము వ్యర్థము. సౌందర్యం అనేది తర్వాత వచ్చింది, అది కూడా వ్యర్థమే. మరి ఏంటి? ఇప్పుడు స్త్రీ చాలా అందంగా సుందరంగా పుట్టినది, కానీ
కానీ దేవుడు అలా తయారు చేశాడు. దేవుడు ఎవరి నుంచి తయారు చేశాడు? స్త్రీని ఎలా తయారు చేశాడు? పురుషుడినే తయారు చేశాడు. పురుషుడు, మూల పురుషుడు ఎవరు? మన మూల పురుషుడు ఆదాము. ఆదాముకు అప్పుడే ఆపరేషన్ చేసి ఏం చేసినాడు? మత్తు ఇచ్చేసి అనస్థీషియానికి అప్పుడే ఇచ్చేసి ఏం చేసినాడు దేవుడు? చిన్న ఆపరేషన్ చేసి ఏం చేసినాడు? ప్రక్కటెంక తీసి ఒక్క రిబ్బు తీసుకున్నాడంట. అంటే వాళ్ళకి మనం రిబ్స్ కౌంట్ చేస్తే ఒకటి తక్కువ ఉంటుందంట. ఆ రిబ్బుతోనే ఒక్క ప్రక్కటెంకతోనే దేవుడు ఏం చేసినాడు? హవ్వను తయారు చేశాడు. అంటే ఇప్పుడు అందం ఎవరికి కూడా ఉంటుంది? ఓన్లీ స్త్రీకి ఒకటే ఉంటుందా? పురుషునికి కూడా ఉంది అందం. ఈ సో హ్యాండ్సమ్ అంటాం, చాలా అందంగా ఉన్నాడు, అందగాడు అంటాం. అదే స్త్రీని చూస్తే షీ సో బ్యూటిఫుల్ అంటాం. బ్యూటిఫై చేసినాడు. ఎవరిని? ఒక పురుషుడి నుండి తీసి ఒక స్త్రీని బ్యూటిఫై చేసినాడు. ఎట్లా బ్యూటిఫై చేసినాడంట దేవుడు? ఎలా బ్యూటిఫై చేసినాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే భయము భక్తి కలిగి ఉండటం వల్ల బ్యూటిఫై చేసినాడు. ఒక స్త్రీని భయము భక్తి చేత బ్యూటిఫై చేసినాడు. కానీ మొదటి లైన్లో ఏమన్నాడు? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఏముండాలి మళ్ళీ మనలో? ఏముండాలి? భయము భక్తి. ఎవరిలో ఉంది? ఇప్పుడు ఎస్తేరులో కూడా ఉంది. ఆమెలో ఏముందంట? భయము భక్తి కలిగిన స్త్రీ, కన్యక. అదే మాట మనం చూస్తాము 15వ వచనంలో చూస్తాము. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీగైలు కుమార్తెకు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క శరణుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీయో కోరలేదు. ఇక్కడ హేగే అనే అతను మనకి ఎట్లా అయితే పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడో అట్లా ఆ టైంలో ఎస్తేరుకు హేగే ఒక పరిశుద్ధాత్ముడి లాగా ఉన్నాడు అనమాట. హేగే ఏదైనా కూడా ఏది నిర్ణయిస్తే, ఏదైతే తనకు కావాలో, ఎస్తేరుకి ఏమి కావాలో హేగే చెప్పినట్టుగానే విన్నది. చూడండి ఏమని రాయబడింది? హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె ఏమీ కోరలేదు. అందుకోసమే ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు ఏం పుట్టింది? దయ పుట్టెను. దయ. మన మీద కూడా దయ పుట్టాలి. ఎవరి వల్ల? ప్రజలందరూ మనం చూసినప్పుడల్లా దయ పుట్టాలి. ఇంకొక కన్యక కూడా ఉంది మన బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో. ఆమె కూడా చెప్పాలి వెంటనే. దయ పుట్టెను అంటే ఒక మాట, దయ అనే వర్డ్ అసలు దయా ప్రాప్తురాల అని ఎవరు అన్నాడు? కన్య అయిన మరియ కూడా దయ పొందదగినది. ఆమె దయా ప్రాప్తురాలు కదా. అలాగే ఇక్కడ ఎస్తేరు కూడా కన్యక. ఆమెను ఎక్కడి నుండి తీసుకొచ్చినారండి? యూదా దేశం నుండి తీసుకొని వచ్చినారు. ఆమెను ఎక్కడి నుండి తీసుకొచ్చినారు? యూదా దేశం నుండి తీసుకొచ్చినారు. యూదా దేశంలో ఎవరుంటారు? హెబ్రీయులు చాలా అందమైన వారు. ఎవరైనా చూడండి, యోసేపు చూడండి, యోసేపు గురించి సుందరుడు అని ఉంటుంది. చాలా అందగాడంట యోసేపు. అంటే హెబ్రీయులు ఎయిదర్ మ్యాన్ ఆర్ విమెన్, ఎవరైనా ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కూడా చాలా అందంగా ఉంటారంట. హెబ్రీయులు చాలా సౌందర్యంగా ఉంటారంట. అందుకని దేవుడు ఏం చేసినాడు? వారిని అందంగా తయారు చేసినాడు హెబ్రీయులను. కానీ వారిలో ఏముందంట? వారికి ఇంకొకటి ఉంది గుణం. ఏంటిది? వారు ప్రజలందరి ఎదుట దయ పొందిన వారు. స్త్రీ చూడండి, కన్యక. స్త్రీలలో ఎస్తేరు చూసిన వారందరూ ఆమె యందు దయ పుట్టెను. తర్వాత 17వ వచనంలో చూడండి, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరి కంటే ఆమె అతని వలన ఏం పొందింది? దయా దాక్షిణ్యములు పొందెను. అతడు ఏం చేశాడంట? రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. ఎంతో మంది కన్యకలు ఉన్నారు కదా. 127 సంస్థానముల నుండి కన్యకలను తీసుకొని వచ్చినారు బబులోను దేశంలో. తీసుకొని వస్తే అక్కడ అహష్వేరోషు రాజు, ఆయన మహారాజు, ఆ రాజు యొక్క కృప పొందినది, దయా దాక్షిణ్యములు పొందినది, ప్రేమించబడినది
ఒక్కటే ఒక కన్యక. ఎవరు? ఎస్తేరు. చూడండి, ఎంతో మంది కన్యకలు, అందరు అందమైన కన్యకలే. 127 సంస్థానాల నుండి అంత అందమైన కన్యకల్లో ఇంకా ద మోస్ట్ బ్యూటిఫుల్ అంట. చూడండి, అంటే చాలా అందగత్తె, అందమైన వాళ్ళు అందగత్తె ఎవరు? ఎస్తేరు. అందుకని ఎస్తేరును రాజు ఏం చేస్తున్నాడు? స్త్రీలందరికంటే ఆమెను ప్రేమించాడు. తర్వాత ఏమన్నారు? కన్యకలందరికంటే కూడా ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యములు పొందినది. మరి మనం ఎలా ఉన్నాము? ఎస్తేరు గుణ లక్షణాలు చూస్తే మనలో ఏమున్నాయి? ఇంకొక మాట మనం చూద్దాం, మనం అప్లై చేసుకుందాం. పేతురు మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండగా సారువైనటియు మృదువైనటియు గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అంతరంగ స్వభావము ఎవరికి ఉంది? ఇన్నర్ బ్యూటీ ఎస్తేరుకు ఉంది కదా. ఎస్తేరుకు సాధువైన గుణం ఉంది, మృదువైన గుణం ఉంది. ఆమెలో ఏం చూస్తామో? సాధువైన గుణము, మృదువైన గుణం ఉంది. మనం ఇంకా చెప్తూ పోతామంటే అర్థమవుతుంది ఆమె ఎంత విధేయత చూపింది రాజు దగ్గర, ఆమె ఎంత విధేయురాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధువైనట్టి మనం ఎలా ఉండాలంట? సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారము. అక్షయాలంకారం అంటే క్షయం కాని అలంకారము. ఎవరి దగ్గర ఉండాలా? చూడండి, అదే మాట, మీ హృదయపు అంతరంగ స్వభావము. ఫుడ్ నోట్స్ లో ఏమనుంది? అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు ఎవరు? మన హృదయంలో అంతరంగ పురుషుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. అక్కడ హేగే అనే అతను ఒక పరిశుద్ధాత్ముడుగా ఎస్తేరు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మనకు ఎవరు? యేసు ప్రభు మనకు ఆయన తిరిగి ఈ లోకాల నుంచి వెళ్తున్నప్పుడు ఆయన మనకి ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్ముడు అనే ఆదరణకర్తను మనకి మన మధ్యలో పెట్టిపోయినాడు కదా. ఆ పరిశుద్ధాత్ముడు అంతరంగ పురుషుడు. ఏంటి? ఆ అంతరంగ పురుషునికి మనం అలంకారంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మనికి అలంకారంగా జీవించాలి. సాధువైనట్టి గుణము, మృదువైనట్టి గుణము. మనం ఒకరిని చూస్తే ఒకరిని విసుక్కోకూడదు, ఒకరిని చూస్తే ఒకరిని అసహించుకోకూడదు. ఎవరైనా మంచిగా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, అబ్బో వచ్చిందిలే ఈరోజు, వాళ్ళ ఇంట్లో ఎన్ని జరుగుతుంటాయో, ఇలా మాట్లాడకూడదు. వాళ్ళు చూస్తే వాళ్ళ ఇంట్లో సరిగా లేరు కానీ ఇక్కడ వచ్చి ఇంత ప్రార్థనలు చేస్తున్నారు. నో, అట్లాంటి మాటలు మనకు అనవసరం. వాళ్ళ ఇంట్లో ఇంతగా మాట్లాడుకుంటారు, ఇంత కొట్లాడుకుంటారు, వాళ్ళ ఇంట్లోనే రక్షణ లేదు. కరెక్టే. మనం ఏం చేయాలి? SOS అంటే సేవ్ అవర్ సోల్స్. దెన్ సెకండ్ SOS ఏంటంటే సేవ్ అదర్ సోల్స్. మనం ఫస్ట్ రక్షణ పొందాలి, మన ఇంటి వారు రక్షణ పొందాలి, తర్వాత ఇతరులను కూడా రక్షించగలిగే శక్తి మనలో ఉండాలి. మనము ఎట్లా ఉండాలి? ఒకరు ప్రార్థన బాగా చేస్తుంటే ఓర్చలేక ఏం చేస్తాం మనము? వెంటనే ఆమెను ఎక్కడన్నా పడగొట్టాలి. ఒకరు బాగా వాక్యం చెప్తుంటే ఆమెను ఎక్కడన్నా పడగొట్టాలి. ఒకరు బాగా చర్చికి వస్తుంటే ఆమెను ఎక్కడో ఒక చోట పడగొట్టాలి అని ఎవరు చూస్తుంటారు? సాతానుడు వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు మనల్ని పడగొట్టడానికి. కానీ మనం సాతానుకు ఆస్కారం ఇద్దామా? ఇవ్వకూడదు. ఇవ్వకుండా మనం ఏం చేయాలి? ఒకరు బాగా ప్రార్థన చేస్తుంటే నెక్స్ట్ మినిట్లో మనం ఏం చేయాలి? భలే చక్కగా ప్రార్థన చేసావక్క. ఎక్కడి నుండి చెప్పాలి? హృదయం నుండి చెప్పాలి, కానీ బయట నుండి మాట్లాడకూడదు. నోటి మాటలు కాదు. ఎక్కడి నుండి రావాలి? హృదయం నుండి రావాలి. భలే చక్కగా ప్రార్థన చేసావక్క, ఇంత చక్కని స్వరమక్క, నేను ఎంత బాగా పాట పాడుతున్నావు. ఎంతమంది అంటాం చెప్పండి? మనం అంటామా? ఒకరిని మెచ్చుకునే విధంగా మనం జీవించాలి. ఒకరిని చూస్తే ఒకరిని ఓర్చలేని గుణం ఉండకూడదు. ఒకరు బాగా వాక్యం చెప్తున్నారు అనుకోండి, అయ్యో ఇంత బాగా చెప్తున్నావు కదక్క వాక్యం, అసలు ఎంత మంచిగా చెప్పినావు అని చెప్పగలగాలి. కానీ ఆయన ఎప్పుడెప్పుడు పడకూడదామా? వాక్యం చెప్తుంది కదా, చూడు ఆమె ఇంట్లో పెద్ద దయ్యాలి, ఇక్కడ చూస్తే
ఎవరు చూస్తుంటారు అవన్నీ? దేవుడు చూస్తుంటాడు. ఎవరికి తీర్పు తీర్చాలో వాడికి తీర్పు తీరుస్తాడు. దేవుడు వారికి నేర్పుతాడు కూడా. మనం ఎంతటి వారము ఈ లోకంలో తీర్పు తీర్చేవారం మనం కాదు. ఎవరు తీరుస్తారు? తీర్పు తీరుస్తారు. అవును, సంఘ పెద్దలు ఉన్నారు, సంఘ సేవకులు ఉంటారు, వారు వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటారు. అది కరెక్టే, అది రాంగ్ అనడానికి లేదు. కానీ మనము ఫేస్ టు ఫేస్ మాట్లాడకూడదు. వి షుడ్ నాట్ స్పీక్ ఆన్ ఫేస్. మాట్లాడి వాళ్ళని కించపరచకూడదు అనమాట. ప్రార్థన చేద్దాం అటువంటి వారి కోసం. వాక్యం చెబుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా, ఇంట్లో వాళ్ళ పరిస్థితి బాగలేదంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ వారి గురించి మనం ప్రార్థన చేయాలి. దేవా, వారింట్లో ఇంత పరిస్థితి అయినా ఆ ముఖంలో నవ్వు ఉంది, బయటికి ఏమి చెప్పుకోలేక లోపల ఎంత బాధపడుతుంది, లోపల ఎంతో పోని ఆమె గుణ లక్షణం బాగలేదు, సాధువైనట్టుగా మృదువైనట్టుగా లేదు. లేకపోతే కూడా మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టుకోవాలి. దేవా, ఆమె హృదయం మార్చు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఎదురుగా ప్రార్థన చేయకూడదు. మళ్ళీ ఇప్పుడు మన మధ్యలో ఉండే స్త్రీల మధ్యలో మనం వెళ్ళి ఈ అక్క ఇంట్లో ఇట్లా ఉంటుంది, బయట ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మనం ఎదురుగా ప్రార్థన చేయనవసరం లేదు. మనము లోన్లీగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. ఎదురుగుండి ప్రార్థన చేసి ఏంటి నువ్వు నా కోసం ప్రార్థన చేసినావు పెద్ద గొడవ కూడా అవుతుంది కదా. సో అటువంటివి కాదు మనకు కావాల్సింది. మనం ఎలా ఉన్నాము, మనం దేవుని దగ్గర మనం ఎలా ఉన్నాము. అంతరిక పురుషుడు సంతోషంగా ఉన్నాడా? ఆయన మన మీద దయ చూపిస్తున్నాడా? ఆయనకు దయాదాక్షిణ్య పూర్ణుడా? స్త్రీలందరిలో ఎస్తేరు ఎంత దయ పొందినది కదా, మనము దయ పొందిన వారమా? ఇట్లా మనం క్వశ్చన్ వేసుకొని మనం అలా జీవించాలి. ఎంత మంచి మాట చెప్పాడు కదా, దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఎవరికి ఇవ్వాలి ఇంపార్టెన్స్? అంతరంగ స్వభావం అంటే అంతరంగ పురుషునికి అలంకారంగా ఉండాలి. అందుకోసమనే ఎస్తేరు గ్రంథంలో మనం చూద్దాం. ఎస్తేరు ఎంత సుందరమైతే, ఆమె రూపము చాలా సుందరంగా ఉంది, ఆ ముఖము సుందరం ఉంది. చూడండి, ఆమె అందమైన రూపం కలది. కానీ తనకు ఎవరు లేరు? తల్లి తండ్రి లేరు. ఈ లోకంలో చాలా మందికి తల్లి ఉండరు, కొంతమందికి తండ్రి ఉండడు, కొంతమందికి ఇద్దరు ఉండరు. కానీ దేవుడు ఉన్నాడు. వాళ్ళకి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈమెకు కూడా దేవుడు ఉన్నాడు. ఎస్తేరుకి కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎస్తేరు కృప పొందదగినది. రాజు అహేశ్వరోషు రాజు సైతము ఆమె మీద దయాదాక్షిణ్యములు చూపించినాడు. మరి ఏం జరిగింది? మనం ఇందాక చదువుకున్న పాఠ్య భాగంలో 4వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. మొర్దెకై పినతండ్రి వచ్చి ఆమెకు ఒక విషయం చెప్పాడు. అమ్మా, నువ్వు ఎక్కడున్నావు? రాజభవనంలో ఉన్నావు. రాజభవనంలో ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి యూదులకు జరుగుతున్నటువంటి ఈ హింస, ఈ బాధలు నీకు తెలియదు. నువ్వైతే ఇప్పుడు రాజభవనంలో కూర్చున్నావు, రాజు చెప్పినట్టుగా వినగలుగుతావు, రాజుకు కూడా నువ్వు వెళ్ళి చెప్పగలుగుతావు. అంటే ఆ మంటది చూడండి 10వ వచనంలో, 4-10వ వచనంలో, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించినలా బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతి వాడును సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములలో ఉన్న జనులకందరికీ తెలిసే ఉన్నది. పిలువబడకుండా పోకూడదు. either man or women. ఎక్కడికి వెళ్ళకూడదు? రాజగృహంలో ప్రవేశించడానికి లేదు. రాజు ఎప్పుడైతే రాజదండం చూపిస్తాడో, చూడండి ఎంత మంచి మాట ఉందో, రాజు ఎప్పుడైతే రాజదండం చూపిస్తాడో వారు మాత్రమే కలవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎంత మంచి మాట! బంగారపు దండ, రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడును. ఒకవేళ ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా లోపలికి వెళ్తే వారిని చంపేస్తారు, బ్రతకారు అనమాట. సో రాజు పిలవాలి. మనకైతే ఎన్నిసార్లు దేవుడికి మొరపెట్టుకున్నా దేవుడు వింటాడు. ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు కదా. మరి దేవుడు అయితే మనకి
ఆమె చెప్తాడు, ఆమె ఇంత మంచి మాట చెప్తుంది, జనులకు అందరికీ తెలిసేది కదా, నేటికి 30 దినముల నుండి రాజునకు ప్రవేశించటకు నేను పిలువబడలేదని చెప్పింది. మొర్దెకై ఫోర్స్ చేస్తున్నాడు, అమ్మా నువ్వు మర్చిపోతున్నావా? రాజనగర్లో ఉండి నువ్వు మమ్మల్ని మర్చిపోతున్నావా? నీ జనాంగాన్ని మర్చిపోతున్నావా? నీ జనం ఎంత బాధపడుతున్నది అని ఎస్తేరుకు తెలియచెప్పితే ఆ మంటని వెళ్ళడానికి వీలు లేదు. అప్పుడు 12వ వచనంలో వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి చెప్పారు. మనం చదువుకున్న పాఠ్యభాగం 13వ వచనం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందు అని నీ మనస్సులో తలంచుకునవద్దు. చూడండి ఎట్లా అంటున్నాడు, నువ్వు రాజనగర్లో ఉన్నంత మాత్రం నువ్వు తప్పించుకుంటావా? తప్పించుకోలేవు. యూదులందరూ చనిపోతే నువ్వు బ్రతుకుతావు అనుకుంటున్నావా రాజనగర్లో ఉంటే అని అంటున్నాడు మొదటి. అసలు అక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది? హామాను అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేశాడంటే, హామాను అనే వ్యక్తి మొర్దెకై కోసము ఒక ఉరి కొయ్య చేయించి పెట్టినాడు, రెడీగా పెట్టినాడు. అదే 14వ వచనంలో చూడండి, ఎంతంట 10 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్య చేయించి పెట్టినారు. అక్కడ దాని మీద మొర్దెకై ఉరి తీయకబడినట్లుగా, రేపు నీవు రాజుతో మనవి చేయము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పింది. చూడండి ఏంటంట, ఏంటి ఇక్కడ ఎటువంటి ఉరి కొయ్య? మొర్దెకైని ఉరి తీయాలి. మొర్దెకై ఎవరి వైపు వెళ్తున్నాడు? బబులోను రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు బాధ లేదు, యూదులకు బాధగా ఉంది. యూదులు బానిసత్వంగా కొట్టుమిట్టాడుచున్నారు. వారికి పెడుతున్నటువంటి హింస ఏంటంటే చాలా ఘోరమైన హింస. అయితే హామానుకు ఉరి తీయించే బాధ్యత ఎవరికి ఉంది? ఎస్తేరుకు మాత్రమే ఉంది. రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆ ఒక్కటే ఛాన్స్ ఉంది. అందుకోసమే మొర్దెకై ఒకటే చెప్తున్నాడు, నీవు ఈ సమయం అందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వస్తుంది. నువ్వు ఒకవేళ తప్పించుకుంటున్నావేమో, నువ్వు ఒక్కదానివి తప్పించుకోగలుగుతావేమో, కానీ నువ్వు ఒకవేళ ఇప్పుడే రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు చెప్పకపోతే దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు కదా, ఇంకొక దిక్కు నుండి సహాయం వస్తుంది. ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చితివేమో ఆలోచించుకొని మేము చెప్పాను. ఏంటంట, ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఏమని ఆలోచించుకోవాలి? నీవు తప్పకుండా నీవు రాజనగర్ దగ్గరికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు వెళ్ళి చెప్పు, యూదులు పడుతున్న బాధ గురించి చెప్పు, వారు పడుతున్నటువంటి వ్యసనంను చూడు, నువ్వు ఒకసారి గుర్తు చేసుకో అని చెప్పేసి హామాను పెట్టే బాధ అంతా కూడా మొర్దెకై ఎవరికి చెప్తున్నాడు? ఎస్తేరుకు చెప్తున్నాడు. అప్పుడు ఎస్తేరు ఏమన్నది? ఇంత మంచి మాట మొర్దెకైతో మరాలా ఇట్లా, నీవు పోయి షూషన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసము ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికెత్తలను ఏం చేస్తారంట? ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నుండను, నేను రాజునద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించను. ఎంత ధైర్యం వచ్చింది చూడండి. నేను చనిపోయినా చనిపోతాను, రాజు అనుగ్రహం లేదు, రాజు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు, కాబట్టి నేను ఖచ్చితంగా రాజు దగ్గరికి వెళ్తాను. నేను బ్రతకకుండా నశించినా నశిస్తాను. నేను చనిపోయినా పర్వాలేదు, రాజాజ్ఞకు రాజదండం చూపించక ముందు, ఆ బంగారు దండము చూపించక ముందర వెళ్ళడానికి లేదు. ఏ పురుషుడు వెళ్ళడానికి లేదు, ఏ స్త్రీ వెళ్ళడానికి లేదు. కానీ నేను తప్పకుండా ప్రవేశిస్తాను. ఫస్ట్ నువ్వు వెళ్ళి షూషను ప్రదేశంలో వెళ్ళి అందరినీ సమాజ మందిరంలో కూర్చొని అందరూ కలిసి ఏం చేయాలంట? మీరు ఉపవాసం ఉండండి 3 రోజులు, నేను కూడా ఉపవాసం ఉంటాను. ఎవరితో ఉంటుందంట? ఆమె చెలికత్తలు అందరూ కలిసి ఉపవాసం ఉంటాము. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించుట అంతటి ప్రకారముగా జరిగించడానికి వెళ్ళిపోయాడు.
ఎస్తేరును గురించి ఈ 4వ అధ్యాయంలో చూస్తాం, 5వ అధ్యాయంలో చూస్తాం, తర్వాత మరి 7వ అధ్యాయం 6వ అధ్యాయంలో లేదు, 7వ అధ్యాయంలో చూస్తాం, 8వ అధ్యాయం రాణి అయిన ఎస్తేరు అని చూస్తాము, మరి 9వ అధ్యాయంలో చూస్తాం. మరి చివరికి ఏం జరిగింది? వారి ఉపవాస ఫలితం చూసారా లేదా? వారు ఉపవాసం ఉన్నందుకు ఎవరికి ఊరి మొత్తకేకి బదులుగా ఎవరు ఊరి కంబం పైకి ఎక్కారు? హామాను ఊరి కంబం పైకి ఎక్కాడు. ఎట్లా వెళ్ళింది ఆమె? రాణి రాజులకు ఎలా వెళ్ళిపోయింది చూడండి. 5వ అధ్యాయంలో చూస్తాము. దేవుడు రాజు చెప్తాడు 3వ వచనంలో, రాజు రాణి ఎస్తేరు నీకేమి కావలను, నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మటుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తంగా తోచినలా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజు అయిన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఎక్కడ చూసినా రాజు ఏమంటాడంటే, నీ మనవి ఏమిటి? రాణి ఎస్తేరు నీ మనవి ఏమిటి? నీకేం కావాలి? నేను సగం రాజ్యమే ఇచ్చేస్తానంటాడు. కానీ ఆమె ఏం చేస్తుంది? ఎవరిని కోరుకుంటుందామె? హామానును ఊరి కంబంపైకి ఎక్కించాలి. ఆమె కోరిక అది. మొర్దెకైకి బదులుగా హామాను ఊరి కంబంపైకి ఎప్పుడైతే ఎక్కుతాడో, ఒక్క హామాను చనిపోతే ఆ యూదులకందరికీ చాలా సంతోషం కలుగుతుంది అనమాట, చాలా హ్యాపీనెస్. హామాను చాలా ఘోరంగా చేస్తున్నాడు కాబట్టి, హింస పెడుతున్నాడు కాబట్టి ఆమెకు ఎన్నిసార్లు ఇక్కడ చదువుతా పోతాడు, నీ కోరిక ఏమిటి ఎస్తేరు చెప్పమని, ప్రతిసారి నీకు అనుగ్రహిస్తాను, నీ కోరిక చెప్పు అని చెప్తాడు. 7వ అధ్యాయంలో కూడా మళ్ళీ అడుగుతాడు, రాజా నీ దృష్టికి నేను దయపోతే 7వ అధ్యాయం 3వ వచనంలో 2వ వచనంలో కూడా ఎస్తేరు రాణి నీ విజ్ఞాపనం ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకలను నీకు అనుగ్రహించేదను అని 2వ నాడు కూడా ద్రాక్షారసం విందులో చెప్పాడు. విందులో అడుగుతూనే ఉన్నాడు రాజు, నీ మనమేంటి? ఈ రోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఏమని అడుగుతాడు? నీకు ఏమి కావాలి? నీకు ఏ కోరిక ఉంది? నీలో ఉన్నటువంటి బాధ ఏంటి? నీలో ఉన్నటువంటి దుఃఖము, వేదన, శ్రమ ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు కూడా నాడు ఎస్తేరుకు రాజు అహశ్వేరోషు అన్యుడైన అహశ్వేరోషు ఎలా అడిగాడో, మన దేవాది దేవుడు అహశ్వేరోషు రాజు యూదులకు రారాజు ఎవరు తెలుసా? దేవుడు యేసు ప్రభు. వాళ్ళకి యూదులకు రారాజు వచ్చేసి మన యేసయ్య. మనకైతే మనకి యేసు ప్రభు ఎవరైనా చెప్పగలుగుతారా? మన ఈ లోకంలో సంఘమంతా కలిస్తే మనం ఏమవుతాం? యేసు ప్రభుకి మనం ఏమవుతాము? పురుషులు, స్త్రీలు, రక్షణ పొందిన వారందరూ కలిస్తే లోకంలో ఏమవుతాము? దేవుడి సంఘమే. ఏం పేరు పెట్టాడు మనకి? వధువు అని పేరు పెట్టాడు కదా. మనము వధువు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాము? పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తున్నాం. ఎవరు పెళ్లి కుమారుడు? యేసు ప్రభు తిరిగి రాని ఉన్నాడు. ఆయన 7 ఏళ్ల విందు మనతో పాటు 7 ఏళ్ళు ఇక్కడ శ్రమల కాలం వచ్చినప్పుడు 7 ఏళ్ళు మధ్యాకాశం నందు ఆయన ఈ వధువు తీసుకొని వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు? విందు ఏర్పాటు చేస్తాడు కదా. 7 ఏళ్ళు విందు ఉంటుంది మనకు పెళ్లి కుమారుడితో. యేసు ప్రభు మనకు పెళ్లి కుమారుడు, మరి తిరిగి రాని ఉన్నాడు. మనమైతే వధువు. మనము ఇలా దేవుడు మనకు అన్యులమైన మనకు ఒక పేరు పెట్టాడు. ఏమని? రక్తంతో కనబడినటువంటి వధువు అన్నమాట. సంఘమంతా ఏదైతే పురుషులు, స్త్రీలు, తర్వాత ఎవరైతే రక్షణ పొందిన అన్ని సంఘాలు, ఎక్కడైతే యేసు ప్రభు నమ్ముకొని రక్షణ పొందిన వారందరినీ కలిపి దేవుడు ఒకటే ఒక మాట వధువు అన్నాడు. మనం పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళకైతే యూదులకైతే ఆయన రారాజు. ఎందుకు? మొట్టమొదటిగా వాళ్ళు ఎత్తబడరు. ఒకవేళ వాళ్ళలో కూడా యూదులు ఎవరైనా రక్షణ పొందింటే వారు కూడా 7 ఏళ్ల విందులో ఉంటారు. ఒకవేళ వారు రక్షణ పొందకుండా ఉంటారు.
యూదులు. వారికి రారాజు మన దేవుడు రెండోసారి మళ్ళీ ఒలీవల కొండ మీదకి వస్తాడు కదా, 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు చూడండి. అది వారికి ఆయన రారాజుగా వస్తాడు. మీకు కన్ఫ్యూజన్ వచ్చిందా? వచ్చింది. ఎందుకు వచ్చిందంటే చెప్తాను. ఏంటి 2 సార్లు చెప్పినారు? దేవుడు ఒకసారి కదా మళ్ళీ తిరిగి వచ్చేది. ఎస్, దేవుడు రెండవ రాకడ అనేది ఉంది. ప్రభువు మళ్ళీ తిరిగి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? మొట్టమొదటిగా మధ్యాకాశం వరకే వస్తాడు. ఆయన పెళ్లి విందుకు మనం అందరం సంఘమంతా ఎదుర్కోవడానికి అక్కడికి వెళ్తాం. పెళ్లి కుమారుడు ఆయన, మన పెళ్లి వధువు, సంఘమంతా వధువు. మనల్ని ఎలా తీసుకెళ్తాడు చెప్పాలా? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంది. ఎలా తీసుకెళ్తాడంట? మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమైన మనము మార్పు నుండి ఎట్లా వెళ్తాము? మేఘాల మీద ఆరోహణమవుతాం. ఎప్పుడు? కడబూరం మ్రోగగానే. అది యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. కడబూరు మనం వినగానే యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చి మనల్ని ఆ కడబూరు వినబడగానే విదిన్ సెకండ్, అంటే ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ, అంటే కనురెప్పపాటులోనే మనల్ని మార్పు చేస్తాడంట. మహిమా స్వరూపంగా చేసి తీసుకెళ్ళిపోతాడు. బ్రతికిన వాళ్ళు, సజీవులుగా ఉన్న వాళ్ళు. చనిపోయిన వారైతే మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమైన మనము ఎక్కడికి వెళ్తాము? లోకరాజ్యానికి వెళ్తామా? మధ్యాకాశానికి వెళ్తామా? మధ్యాకాశానికి మార్పు చెంది వెళ్తాము. ఇది 2 కన్ఫ్యూషన్ లేకుండా నేను ఒకసారి చెప్తాను. తెస్సలోనికీయులు ఏంటి, కొరింథీయులు 15వ అధ్యాయంలో ఏముందో అంత కలిపి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు మనము అది కాదు టాపిక్. యూదులకు రారాజు, మళ్ళీ యూదులకు రారాజు అన్యులమైన మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి, అన్ని జనాంగమైన మనల్ని ఆయన రక్షించుకున్నాడు కాబట్టి ఆయన మనకు 7 ఏళ్ల విందు ఇస్తాడు. ఆ తర్వాత ఆ సమూహముతో, అంటే ఆయనతో ఉన్నటువంటి సమూహము పరదేశంలో విందు అయిపోయిన 7 ఏళ్ల శ్రమల కాలం ఇక్కడ జరుగుతుంది. 7 ఏళ్ల విందు అయిపోయిన వెంటనే ఆయన ఈ భూమి మీదకి వచ్చి యుద్ధము చేస్తాడు. ఎవరితో? అపవాది వాడి దూతలతో యుద్ధము చేసి వారిని 1000 ఏళ్ళు బంధించేస్తాడు. ఆ 1000 ఏళ్ళు బంధించినప్పుడు ఇదే భూమి పైన 1000 ఏళ్ళు దేవుడు పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలనే యూదులకు రారాజుగా వస్తాడు. ఈ లోకంలో రారాజుగా ఆయన వెళ్తాడు. సో యూదులకు రారాజు యేసు ప్రభు, మనకైతే పెండ్లి కుమారుడు. ఓకే, ఇప్పుడు అర్థమైందా? కన్ఫ్యూషన్ పోయిందా? సో యేసు ప్రభు ఇదే భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు యూదుల కోసం, మన కోసం కూడా. మనం తిరిగి వస్తాం ఆయనతో పాటు. ఎత్తబడ్డ వాళ్ళం మరి ఆయనతో సమూహంతో పాటు వచ్చి అపవాది వాడి దూతలతో యుద్ధము చేసి ఆ యుద్ధములో వాడిని బంధించి 1000 ఏళ్ళు ఇదే భూమి పైన, ఇదే ఆకాశం క్రింద 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు దేవుడు. ఆ తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత దేవుడు తీర్పు తీస్తాడు. అది ధవల సింహాసనం మీద కూర్చొని గొర్రెలను మేకలను వేరు చేసి అప్పుడు తీర్పు తీస్తాడు. అది లాస్ట్ తీర్పు. దట్ ఈస్ ద లాస్ట్ జడ్జిమెంట్ అన్నమాట. అయితే ఇక్కడ ఎస్తేరు తెలుసు, ఎస్తేరు మహేశ్వరోషు రాజు, యూదులకు రారాజు ఎవరు? యేసు ప్రభు అని అప్పటి కాలంలోనే ఎస్తేరు తెలుసుకుంది. మన రాజు వస్తాడు కదా, ఒక రాజు వస్తాడు, ఆయన యూదుల రాజు. ఆయన మన కోసము ఎప్పుడో ఒక రోజు మన కోసం వచ్చి మనల్లో ఈ బానిసత్వం నుంచి తీసుకెళ్ళిపోతాడు అని ఒక నమ్మకం పెట్టుకొని ఎస్తేరు ఆమెతో పాటు, ఆమె పనికిందులతో పాటు ఉపవాసము 3 రోజులు ఉంది. ఉన్న తర్వాత ఆమెకి ఛాన్స్ వచ్చింది వెళ్ళడానికి. ఎక్కడికి వెళ్ళడానికి? 5వ అధ్యాయంలో చూడండి ఎంత మంచి మాట. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణమును ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అని ఎస్తేరు ఆవరణలో నిలబడి ఉండుట రాజు చూడగా వెళ్ళింది. ఆమె ధైర్యం చేసుకుని వెళ్ళింది. రాజదండం చూపించక ముందే వెళ్ళి అక్కడ నిల్చొని ఉంటే రాజు ఏం చేసినాడు? వెంటనే ఆమె చూసి ఏమన్నాడు? రాజు చేతిలో నుండి బంగారపు దండమును
ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. ఆ దండం ఇట్లా చాపెట్టారు కదా, ఆ దండం యొక్క కొన టచ్ చేస్తే ఇక వారికి పర్మిషన్ అనమాట. ఆ రోజు రాజుతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఎస్తేరుకు అన్ని క్వశ్చన్స్ వేస్తాయి. ఏంటమ్మా ఎందుకు వచ్చినావు, నీ మనం ఏంటి చెప్పు అనేసి కింద వచనాల్లో మనం చూస్తాం. రాజ్యంలో సగం భాగం ఇస్తానంటాడు. కానీ ఎస్తేరు ఎవరిని మట్టు పెట్టాలి? హామాను. మొర్దెకై కోసం ఊరి కంపము ఎలాగైతే తయారు చేసి పెట్టాడో హామాను, ఆ విందుకు ఎవరు తీసుకొని రావాలి? హామాను తీసుకొని రావాలి అని చెప్పేసి నీతో పాటు హామాని తీసుకొని రమ్మని ఎవరు చెప్తారు? ఎస్తేరు చెప్తుంది. అలా 5వ అధ్యాయము 8వ అధ్యాయము అంత అయిపోతుంది. వాళ్ళకి లాస్ట్కి ఉరికొయ్య ఎక్కుతాడు. వారితో పాటు ఇంకొక వచనం చదువుకుందాము. మరి 11వ వచనము 9వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాము. ఒక హామానే కాదు, చూడండి ఎస్తేరు ఏమంటది? రాజు అయిన తమ కోసం మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున శూషన్ నందున యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగాను సెలవీయడం. చూడండి, హామాను ఒక్కడే కాదు, హామాను యొక్క 10 మంది కుమారులను కూడా ఉరి తీయించాలి అని చెప్పేసి అడుగుతారు. రాజు ఆ మాట కూడా విని ఉరి తీయిస్తారు. తర్వాత ఇదే 9వ అధ్యాయంలో వారికి సంతోషం కలుగుతుంది. చూడండి, 20వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే తెలుస్తుంది. 21వ వచనం చదువుతాను. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు వారు మూలుగుట మారిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనొచ్చు విందు చేసుకొనొచ్చు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు రాసిన ప్రకారంగా నెరవేర్చమని ఒప్పుకొనిరి. చూడండి, ఏమని ఆజ్ఞ వచ్చింది? వారు ఒక పండుగను ఆచరించాలి. ఎందుకు? ఒక శత్రువు వారి నుండి దూరం అయిపోయాడు. వారి శత్రువుని హతమార్చిన తర్వాత, వారి కుమారులను కూడా హతమార్చిన తర్వాత యూదులకు సంతోషం కలిగింది. ఎంత సంతోషం అంటే వారిలో వారు విందు చేసుకోవడానికి సంతోషంగా ఒకరినొకరు బహుమానాలు కూడా ఇచ్చుకునే సమయం వచ్చేసింది. ఆ పండుగ పేరు పూరీము అని పేరు పెట్టారు. ఏం పేరు? పూరీము. 26వ వచనంలో కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞల్లో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టి ఈ సంగతిని బట్టి తాము చూచిన దాన్ని బట్టి తమ మీదకి వచ్చిన దాన్ని బట్టి యూదులు ఈ 2 దినములను గురించి వ్రాయబడిన ప్రకారము ప్రతి సంవత్సరము వాటి నియామక కాలంను బట్టి వాటిని ఆచరించదమనియు ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబంలోను ప్రతి సంస్థానంలోను ప్రతి పట్టణంలోను జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకున్నవియు మనకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకున్నట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకున్న వారి మీద ఇది ఒక బాధ్యతగా ఉండదని ఒప్పుకొని ఇదంతా ఒక ఆజ్ఞగా చేయబడింది. పూరీము అనేది ఒక ఆజ్ఞగా, ఒక పండగ చేయబడ్డారు. చూడండి, అదే మాట ఈ 32వ వచనంలో చూద్దాము. ఈలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథంలో రాయబడను. ఒక పండుగ ఆచరిస్తున్నారు. ఇప్పటికీ కూడా యూదులు ఆచరిస్తున్న పండుగ ఏంటంటే పూరీము. 2 దినాలు. మొట్టమొదటిది హామాను హతమార్చిన దినము, రెండవది ఇంకోటి ఏంటి? హామాను కుమారులు 10 మందిని కూడా ఉరి తీసిన దినము. ఆ 2 దినాలు జ్ఞాపకం చేసుకొని వారు ఎంతో సంతోషముతో పూరీము అనే పండుగ చేసుకుంటారు యూదులు. మనం కూడా పండుగలు చేసుకుంటున్నాం. ఎందుకోసం చేసుకుంటున్నాం? యేసు ప్రభు తిరిగి లేచాడని పండుగ చేసుకుంటున్నాం. చనిపోయాడని కాదు కదా పండుగ చేసుకునేది. యేసు ప్రభు పుట్టినాడని పండుగ చేసుకుంటాము. యేసు ప్రభు తిరిగి మన కోసము ఈ లోకంలో నుండి మనల్ని పునరుద్ధానులుగా మనల్ని చేయ నిమిత్తం ఆయన తిరిగి జన్మించాడు కాబట్టి పండుగ చేసుకుంటున్నాం. సాతాను చెర నుండి మనల్ని విడిపించినందుకు
పండుగ చేసుకుంటున్నాం కదా. గుడ్ ఫ్రైడే చేసుకుంటాము. గుడ్ ఫ్రైడే రోజు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాము? యేసు ప్రభు సిలువలో మరణించాడు. యేసు ప్రభు సాతాను బంధకాన్ని తెంపేసినాడు. యేసు ప్రభు సాతాను మనల్ని పట్టుకోకుండా ఆయనే సాతాను ఆనాడే బంధించేసినాడు. ఇప్పుడు అంటారు చాలా మంది, ఏంటో అక్క నాకు చాలా శ్రమలు వచ్చినాయి, సాతాను మనల్ని పీడిస్తున్నాడు. సాతాను ఎప్పుడు ఏం చేస్తాడు? ఎవరిని వెతుకుతూ తిరుగుతున్నాడు. కానీ ప్రతిసారి సాతాను 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 అంటే సాతానిగా పట్టి పీడిస్తూనే ఉంటాడు. మనకు రక్షణ ఇచ్చిన దేవుడు సాతాను ఆ రోజే చితక తొక్కిన దేవుడు, ఆ రోజే సిలువలో ఆయన బంధించిన దేవుడు మన శ్రమలను, మనకు సాతాను పీడించే బాధలను, కష్టాలను, ఇరుకులను విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడు? ఈమె చేసింది ఒక ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసింది. 3 దినములు ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసింది. నేటి దినమున మనం కూడా ఉపవాస ప్రార్థన నిమిత్తమే చేయొచ్చున్నాం కదా. ఎందు నిమిత్తమే చేయలేము? ఉపవాసం చేసి మనలో ఉన్నటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ పోగొట్టుకోవాలని, అలాగే మన పరిస్థితులు ఎటువంటివో మనకు తెలుసు కాబట్టి ఆ పరిస్థితులన్నీ మన దేవుడి ముందు ఉంచడానికి కోసం, ఆ పరిస్థితులకు ఒక పరిష్కారం కావాలి అని చెప్పేసి ఆయన ముందు మొరపెట్టడానికి కోసం మనం కూడా చేయవచ్చున్నాం. మన సంఘ పరిస్థితులు, సంఘంలో ఉన్న వారి పరిస్థితులు, చదువుకుంటున్న బిడ్డలు, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, మార్చి నెల, ఏప్రిల్ నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి, వారి కోసం ప్రార్థిద్దాం. మన సంఘ స్త్రీలలో, కుటుంబాలలో ఏ అక్కర కలిగి ఎవరు జీవిస్తున్నారు, ఏ బాధతో ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా, వారి కోసం ప్రార్థిద్దాం. మన దేశం కోసం ప్రార్థిద్దాం. దేవుడు ఏం చెప్పాడు? విజ్ఞాపనలు, యాచనలు చేయాలి. నేను రీసెంట్గా ఒకటి విన్నాను, యాక్ట్స్ అంట, ACTS. యాక్ట్స్ అంటే ఏమి? మన బైబిల్లో గ్రంథం కాదండి. యాక్ట్స్ అంటే అపోస్తల కార్యములు కదా. ACTS. ఏ అంటే ప్రార్థన ఎట్లా చేయాలంట అని చెప్తా ఉంది. ప్రార్థన యాక్ట్స్. ఏ అంటే అడోరేషన్. యేసు ప్రభుని స్తుతించాలి. స్తుతించాలంటే దేని గురించి స్తుతించాలి? ఆయన ఎడల మనం రక్షణ పొందినాం కాబట్టి ఆయన్ని గొప్ప చేస్తూ, ఆయన గణపరుస్తూ స్తుతించాలంట. మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆయనే గణపరుస్తూ ఆయన్ని మొరపెట్టుకోవాలి. దేవా, నాకు రక్షణ ఇచ్చినావు, నన్ను క్షమించినావు, నన్ను ఎంతగా అంటే నీ పరలోక రాజ్య వారసుగా చేసినావు, నీవు ఈ లోకానికి వచ్చినావు కదా దేవాన్ని స్తోత్రం చెల్లించాలి. అడోరేషన్ అంటే వర్షిప్. వి నీడ్ టు ప్రైజ్ గాడ్. అట్లా అడోర్ చేయాలి. ఏ అంటే. సి అంటే కన్ఫెషన్. కన్ఫెషన్ అంటే మనం కన్ఫెస్ చేయాలి, మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఒకవేళ ఈ వారంలో మనం ఎవరినైనా ఏమైనా బాధ పెట్టామా, యేసు ప్రభువుకు బాధ పెట్టామా, ఎవరినైనా మనకు తెలియకుండానే మనం వాటి ద్వారా ఏమైనా బాధ పెట్టామా అని కన్ఫెషన్ చేయాలి. దేవా, మా పాపములు క్షమించండి అని కన్ఫెషన్ చేయాలి. రెండవదిగా ఎంత మంచి మాట. మళ్ళీ మూడవది టీ అంటే థ్యాంక్స్ గివింగ్ అంట. థ్యాంక్స్ గివింగ్ అంటే మనం స్తుతి చెల్లించాలి. మొట్టమొదటి అడోరేషన్, అది కూడా స్తుతినే కదా. అది ఎందుకు స్తుతించాలి? ఫస్ట్ అడోరేషన్, దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి మనం రక్షించుకునేందుకు స్తుతి చెల్లించాలి. థ్యాంక్స్ గివింగ్ అంటే మనకు చేసిన మేలు, మన ఇంట్లో ఎన్నో మేలు చేసింది కదా దేవుడు, ఆ మేలును థ్యాంక్స్ గివింగ్ చేయాలంటే. టీ అంటే థ్యాంక్స్ గివింగ్ అంట. లాస్ట్ వచ్చేసి సప్లికేషన్. సప్లికేషన్ అంటే యాచనలు దేవునికి సమర్పించుకోవాలి, విజ్ఞాపనలు దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకోసం చేస్తాం సప్లికేషన్స్? ఎందుకు విజ్ఞాపన చేస్తాం? ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, నిన్నటి దినం విజ్ఞాపన కూడిక చేశాము. మనం ఎందుకు ఆ సప్లికేషన్ ఎందుకు పెడతాం మన ముందర? ఎందుకంటే దేవుడు మనకు అన్ని ప్రొవైడ్ చేస్తాడని. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చుతాడు. కాబట్టి అదే మనం అడుగుతాం. అడుగుడి నీకు ఇవ్వబడిన. లాస్ట్ది మనం అడగాలి, లాస్ట్కి అడగాలంట. మొట్టమొదటిగా అడోర్ చేయాలి, రెండవదిగా కన్ఫెస్ చేయాలి, మూడవదిగా థ్యాంక్స్ గివింగ్ చేయాలి, నాలుగవదిగా సప్లికేషన్. అంటే మన విన్నపములు ఆయన ముందర పెట్టాలి. లాస్ట్కే మన విన్నపములు పెట్టాలి. మనం ముందే అడుగుతామంట, ఆయనకు స్తుతి చెల్లించకుండా ముందుగానే అడుగుతామంట. అట్లా కాదు, ఇట్లా చేయాలి. యాక్ట్స్ అంటే ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి అని నేను ఒక సేవకురాలు చెప్తా అంటే విన్నాను.
అంటే ఎంత మంచిగా చెప్తా ఉన్నారు చూడండి. దేవునికి ఎలా ప్రార్థించాలి అనేది మనకు నేర్పుతున్నారు కదా. ఈ లోకంలో మనం అనుకుంటాం కానీ అన్ని దేవుడు మనకు ఇచ్చేసినాడు, సమస్తం ఇచ్చేసాడు. ఇంకేం అడగాలి, ఇంకేం చేయాలి అంటే ఇంకా 3 ఉన్నాయి. లాస్ట్ మీకు లేదు, అడిగేది లేదనుకోండి, మిగతా 3 ఉన్నాయి. ఏంటి? మొట్టమొదటిది మనము ఆయన్ని స్తుతించాలి. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో బలి అయినందుకు ఆయన స్తుతించాలి. నిత్యము ఆయన పరలోకంలో ఎరుపులు, శరాపులు, దూతలు, తర్వాత ఎవరెవరు 24 పెద్దలు, 4 జీవులు ఎలాగైతే పొగడుతున్నారో అలా మనం పొగడాలి. అది మొట్టమొదటి చేయాల్సింది. వి నీడ్ టు అడోర్ హిమ్, వర్షిప్ హిమ్, ప్రైజ్ హిమ్. తర్వాత మన పాపంలో మనము ఒప్పుకోవాలి, కన్ఫెస్. ఏ చిన్న తప్పు చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు. మన పక్కన వాళ్ళకి చెప్పినాం అనుకోండి, సపోజ్ నేనే వెళ్ళి అరుణాక దగ్గరికి పోయి చెప్పినాను, అక్క నాకు ఈ పరిస్థితి, నేను తప్పు చేసిన అని చెప్పినా అనుకోండి. నెక్స్ట్ మినిట్ ఏం చేస్తానంటే, అక్క నువ్వు చేస్తావని కాదు, మానవ స్వరూపం స్వభావం ఏమైతుంది, వెంటనే ప్రవళిక దగ్గరికి పోయో లేకుంటే ఇంకొకరి దగ్గరికి పోయి పాసరం ఇట్లా చేసిందని చెప్తాను కదా. మన తప్పులు మనం పక్కన చెప్తే ఏం చేస్తాము, వెంటనే ఇతరులకు చెప్తాము. కానీ యేసు ప్రభువు ఒక తప్పు కూడా గుర్తుపెట్టుకోడంట, అన్నీ మర్చిపోతాడంట. దేవుడు ఏ రోజు కూడా ఏ తప్పు కూడా మనం గుర్తుపెట్టుకోడు, ప్రతి ఒక్కటి క్షమించేస్తాడు. ఎంత అడిగితే అంత క్షమిస్తాడు. చిన్న తప్పు కాదు, పెద్ద తప్పు కాదు, ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించగల సామర్థ్యుడు మన దేవుడు అని చెప్పేసి ప్రతిసారి తప్పులు చేయకూడదు. ఒక్కసారి పంది ఏం చేస్తుందంట, బురదలో దొల్లాడుతుందంట. మనం ఏం చేస్తాం, దాన్ని నీట్గా బురదలో దొల్లాడిదని తీసుకొచ్చి దాన్ని నీట్గా వాష్ చేసి మళ్ళీ దాన్ని నీట్గా పెట్టా కూడా అది ఏం చేస్తుంది, మళ్ళీ అదే ఇట్ గోస్ టు ద సేమ్ మాట, మళ్ళీ వెళ్ళి అక్కడే బురదలో దొల్లాడుతుంది. కుక్క కూడా తన వాంతిని తిరిగినట్టు అని ఉంది బైబిల్లో. సో అటువంటి చిత్తం కాదు. ఒకసారి కన్ఫెస్ చేస్తాము, కన్ఫెస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ తప్పు మనం చేయకుండా సరిదిద్దుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి. దేవుడు మనల్ని అలా వాడుకుంటాడు. తర్వాత థ్యాంక్స్ గివింగ్ అంటే మనం స్తుతులు చెల్లించాలి. మనకు చేసినటువంటి మేలను బట్టి. నా ఇంట్లో దేవుడు పోషించినాడు, ఆహారం ఇచ్చినాడు, సమృద్ధికి ఇచ్చినాడు, అనారోగ్యం నుండి దేవుడు స్వస్థపరిచినాడు, అవి మనం స్తుతి చెల్లించాలి. చదువు ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు, జాబ్ ఇచ్చినాడు, వీటి కోసం స్తుతి చెల్లించాలి. థ్యాంక్స్ గివింగ్ అంటే అదే. లాస్ట్లీ వీ నీడ్ టు ఏం చేయాలి, పుట్ ఫార్వర్డ్ ద సప్లికేషన్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్. అప్పుడు మనం అడగాలి, మన విన్నపంలో ఆయనకు తెలియజేయాలి. ఇలాగ మన జీవితం ఎస్తేరు వల్ల జీవితం. ఎస్తేరు ఎంతో అందమైన స్త్రీ, ఎంతో సుందరమైన రూపం కలది. అటువంటిది విధేయత కలిగి, హ్యూమిలిటీ కలిగి జీవించింది. రాజు దగ్గరికి వెళ్ళడానికి కూడా హంబుల్నెస్, చాలా తగ్గింపు, చాలా విధేయత. మరి మన రారాజు, మన దేవుడి దగ్గర మనం ఎంత తగ్గిపోవాలి. అప్పుడే కదా మన దేవుడు మన మొరలు ఆలకిస్తాడు, మన ప్రార్థన ఆలకించి మనకు అన్ని సమకూరుస్తాడు. మనకి ఎన్నో మేలు చేసిన దేవుడికి మనం స్తుతి యాగం చెల్లిస్తూ, నేటి దినం నా ఉపవాస ప్రార్థన చేస్తూ, మన విన్నపములు ఆయన ముందు పెట్టుకొని దేవునికి విజ్ఞాపనకర్తగా ఆయన చేతులు చాస్తూ విజ్ఞాపన చేస్తున్న తండ్రి, మన ప్రార్థనలు ఆలకించి, మన మొరలు ఆలకించి, మన విన్నపములు ఆలకించి, సమస్తం మనం ఏదైతే ఆయన మొదలు పెడతామో అవన్నీ కూడా చేయగల శక్తి గల సామాన్యుడు కాబట్టి ఆయన ముందు మన విన్నపములు తెలియజేస్తూ, ఆయన స్తుతి యాగం చెల్లిస్తూ, మనం నేటి దినమున ఉపవాస కూడిక నిమిత్తమే చేరవచ్చిన అందరము కూడా ఒక్కొక్కరు 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని మనము ఈ కూడికను ముగించుకున్నాము. దేవుడు ఇప్పటి వరకు మనం షేర్ చేసినటువంటి తలపులను దేవుడు ఆ కూడికల్లో దించి ఆశీర్వదించుకున్నాక. ఆమేన్. రౌండ్గా కూర్చుంటారు కదా. రౌండ్గా సర్కిల్. ఫస్ట్ పెద్దవాళ్ళు చేస్తారా?